ఇది చూసాం. ఇది ఏంటిది? మోసగాళ్లకు మ్యాట్రిమనీ. కలకాలం తోడుండాల్సిన జీవిత భాగస్వామి అంతర్గతంగా తనువు చాలిస్తే ఆ వేదన వర్ణనాతీతం అంట. ఇలాంటి పరిస్థితుల్లో మరో తోడు కోసం ఎదురు చూస్తున్న మహిళలే లక్ష్యంగా కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు. కలకాలం తోడుండాల్సిన జీవిత భాగస్వామి అర్ధాంతరంగా తనువు చాలిస్తే ఆ వేదన వర్ణనాతీతం. ఇలాంటి పరిస్థితుల్లో మరో తోడు కోసం ఎదురు చూస్తున్న మహిళల లక్ష్యంగా కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు. మ్యాట్రిమనీ వెబ్సైట్లలో రిజిస్ట్రేషన్లు చేసుకొని కొత్త జీవితం ప్రారంభిద్దామంటూ వంచిస్తున్నారు. నకిలీ ప్రొఫైల్స్తో నమ్మించి కోట్లు కాజేస్తున్నారు. మోసపోయిన వారిలో ఒంటరి మహిళలే ఎక్కువగా ఉండడం గమనార్హం. చూసుకోవాలి మనం కూడా. ఎవరి సొంతలు ఏంది, ఆ ఫేక్ ఫోటో ఏంది, వాడు మాట్లాడే విధానంతో అర్థమవుతుంది. కానీ ఇక అందరిగా తెలియదు కదా, టైం పడుతుంది. 2 సార్లు మోసపోయిన తర్వాత అర్థమవుతుంది. అచ్చం అలాంటి నేపథ్యంలో భాగస్వామిని కోల్పోయి విడిపోయి దూరంగా ఉంటున్న వారు పిల్లల భవిష్యత్తు ఒంటరిగా ఉండలేక రెండో వివాహానికి సిద్ధమవుతుంటారు. వీరి పరిస్థితిని అవకాశంగా తీసుకుంటున్న మోసగాళ్ళు అచ్చం అలాంటి నేపథ్యంలో ప్రొఫైల్ సృష్టిస్తున్నారు. ఎవరైనా వివాహ ప్రతిపాదన పెడితే స్పందించి మోసం మొదలు పెడుతున్నారు. విదేశీ సంబంధం. అమ్మో, సాధారణంగా విదేశీ సంబంధాలంటే యువతుల తల్లిదండ్రులు ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వారికి నచ్చే రీతిలో నకిలీ ప్రొఫైళ్లు తయారు చేసి రిక్వెస్ట్లు పంపిస్తున్నారు. పెళ్లి ప్రస్తావన తెస్తే అమెరికాలో ఉద్యోగమని కొన్ని నెలల్లోనే తిరిగి వస్తామని చెబుతూ డబ్బు కొట్టేస్తున్నారు. అమెరికాలో ఉద్యోగం చేసేటోడు వాడు పైసలు ఎందుకు కడతాడు మీ దగ్గర? అది అర్థం చేసుకోవాలి. అక్కడ 24 మందికి టోకన్ అంట. జూబ్లీ హిల్స్కు చెందిన వైద్యురాలికి మ్యాట్రిమోనీ వెబ్సైట్లో ఓ వ్యక్తి పెళ్లి చేసుకుందామని ప్రతిపాదన తెచ్చాడు. ఆమె అంగీకరించింది. తన తల్లి అమెరికాలో వైద్యురాలని, ఆమె భారత్కు రాగానే పెళ్లి చేసుకుందామని నమ్మించి 10,94,000 వసూలు చేసి మోసం చేశాడు. నిందితుడు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో 24 మంది మహిళల్ని మోసగించినట్లు దర్యాప్తులో తేలింది. భర్తను కోల్పోయిన ఐటీ ఉద్యోగి రెండో పెళ్లికి సిద్ధమైంది. మ్యాట్రిమోనీలో అమెరికాలోని వైద్యుడి నుంచి ప్రతిపాదన వచ్చింది. 3 నెలల్లో భారత్కు వచ్చి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమె వద్ద 7 లక్షలు వసూలు చేశాడు. తర్వాత స్పందన లేకపోవడంతో మోసపోయానని తెలుసుకుంది. ఇవి జాగ్రత్తలు.